నగరికల్ శాసనసభ్యులు సోదరుడు వేముల వీరేశం గారి అధ్యక్షతన మా నూతన పార్లమెంట్ సభ్యులు యువకుడు మా తమ్ముడు కిరణ్ కుమార్ రెడ్డి గారు, అలాగే 2 జిల్లాల ఎస్పీలు పవార్ గారు, సన్ప్రీత్ గారు, అలాగే నల్గొండ కలెక్టర్ నారాయణ రెడ్డి గారు, గతంలో నల్గొండ కలెక్టర్గా పనిచేసి ఇప్పుడు స్పెషల్ సెక్రటరీ ఆర్ఎన్బి నేషనల్ లెవెల్గా ఉన్న హరిచందన గారు, ముఖ్యంగా ఏడీపీ అనే సంస్థ అమెరికాకు చెందిన సంస్థ, 140 దేశాల్లో కార్యక్రమాలు అతిపెద్ద సంస్థ. ఈరోజు ఈ మారుమూల ప్రాంతమేగా ఈ హైవే మీద జరిగే యాక్సిడెంట్ వాళ్ళకు వివరించినప్పుడు మన జిల్లాకు చెందిన వ్యాపారవేత్త ఎన్నో సామాజిక కార్యమైన ఎస్పీ రెడ్డి గారిని కూడా వారి ద్వారా సంప్రదించినప్పుడు వెంటనే 5 కోట్ల రూపాయలు మంజూరు చేపించి ఇవాళ బిల్డింగ్ పనులు ప్రారంభించుకుంటున్నాం. ఇందులో అప్పటి కలెక్టర్ హరిచందన గారు కూడా తరచూ నాతో మాట్లాడి మన యాక్సిడెంట్ అయినప్పుడు ఆ గంట బతికిచ్చి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్తో పాటు ఆపరేషన్ థియేటర్ కూడా పెట్టే విధంగా ఇవాళ డిజైన్ చేయించినాం. ఈ రోజుకెళ్ళి పనులు మొదలైతే జేసీబీ కూడా వచ్చింది. దానికి సంబంధించిన మిషనరీ కూడా ఆర్డర్ ఇచ్చిన ఆ కంపెనీ వాళ్ళు. ఇక్కడ యాక్సిడెంట్ జరిగితే వెంటనే కనీసం బతికిచ్చి ఆపరేషన్ చేసి మేజర్ సర్జరీ హైదరాబాద్ షిఫ్ట్ చేసే విధంగా అవసరమైతే హెలికాప్టర్ సర్వీస్ కూడా ఉపయోగించుకొని ఈ హైవే ఇప్పటికే డెత్ రోడ్ అంటారు దీన్ని. ఇంత ట్రాఫిక్ ఉన్న రోడ్ హైవే ఎక్కడ చూడలే. జిఎంఆర్ అనే సంస్థ 2002లో 2022లో 6 లేన్గా చేసేది ఉండే. ఆయన ఆ రోజు నేను పార్లమెంట్లో ఎన్నిసార్లు క్వశ్చన్ చేసినా గడ్కరీ గారు చెప్పినా సుప్రీంకోర్టుకు పోయి స్టేల మీద తీసుకొచ్చి కనీసం 2 సార్లు టెండర్ 375 కోట్లు పెడితే టెండర్ కూడా రద్దు చేయించినాను. ఎందుకంటే నాకు సంబంధించిన రోడ్డు, నాకు 2 రాష్ట్రాలు విడిపోయినాయి, నాకు ట్రాఫిక్ తగ్గింది, ఇసుక లారీలు, నేను టోల్ రోడ్డు కట్ట కొత్తోనికి వర్క్ ఇవ్వద్దాను. 2 నెలలు ఏడిపించింది నన్ను. గడ్కరీ గారు తప్పని చెప్పులు అరిగేటి తిరిగితే గడ్కరీ గారు ఒక పార్టీలకు అతీతంగా పనిచేసే వ్యక్తిగా, మంచి మనిషిగా ఆయన నాకు ఫిబ్రవరిలో చెప్పాడు. ఇప్పుడు 375 కోట్లు శాంక్షన్ చేస్తే 320 టెండర్ అయినాయి. మన చిట్యాల్లో పని కూడా అక్కడ స్టార్ట్ చేసినాం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో. ఈరోజు అవి తాత్కాలికం. మొన్న జూన్ 30వ తారీఖులో జిఎంఆర్ సంస్థ కాంట్రాక్ట్ రద్దు చేయించాను. గడ్కరీ గారి దగ్గర కూర్చొని, నేషనల్ హైవే చైర్మన్ దగ్గర కూర్చొని 2 రోజులు, మళ్ళీ 3వ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను అధికారులను పోయి 3 గంటలు రివ్యూ పెట్టి టెంపరీగా టోల్ రోడ్డుని నేషనల్ హైవే వారు కలెక్ట్ చేసే విధంగా ఏర్పాటు చేపించి ఇవాళ ఆగస్ట్ ఎండింగ్ రోజు టెండర్ ఫైనల్ చేస్తున్నాం. అది 4,500 నుంచి 5,000 కోట్ల వరకు పోయే విధంగా మల్కాపూర్ వరకు నేను చేపించిన ఎంపీగా ఉన్నప్పుడు 600 కోట్లు ఇప్పుడు పనులు దగ్గర పడుతున్నాయి. అక్కడి నుంచి కోదాడ అవతలకి 2 గంటల్లో చేరుకునే విధంగా ఎక్స్ప్రెస్ హైవేని మంజూరు చేయించడం జరిగింది. ముఖ్యమంత్రి గారి సపోర్టుతోని గడ్కరీ గారు మాకు చెప్పిన మాట ప్రకారం నేను జూన్లో శాంక్షన్ చేస్తాను చెప్పిన ప్రకారం శాంక్షన్ చేసిండు. ఎస్టిమేషన్లు నడుస్తున్నాయి. ఆగస్టు 2వ వారం టెండర్ ఉంటుంది. 1 నెల టెండర్ అగ్రిమెంట్ ప్రాసెస్ తర్వాత పనులు ప్రారంభించి ఏ ఒక్క చిన్న యాక్సిడెంట్ జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మేము చూసినాం. ఇన్ఫామ్లో కానీ, సూర్యాపేట ఎస్వి ఇంజనీరింగ్ టౌన్లోకి పోయే దగ్గర కానీ, టేక్బండ్ల బ్రిడ్జ్ దగ్గర కానీ, మనం అక్కడ అర్వపల్లి పోయే రోడ్డు కానీ, ఈనాడు జంక్షన్ కానీ, ఇవన్నీ 17 స్పాట్లను మనం శాంక్షన్ చేయించి పని మొదలుపెట్టాం. ఇవాళ ఒక శుభదినం. తెలంగాణ 2 రాష్ట్ర రాజధానిని కలిపే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని నేను ఎంపీగా కొట్లాడి ఇవాళ అదే పోర్ట్ఫోలియో శాఖ మంత్రిగా గడ్కరీ గారి సపోర్టుతోని, అలాగే మా ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇవాళ పనులు ప్రారంభించుకున్న సందర్భంగా జిల్లా 2 ఎస్పీలని ముఖ్యంగా కోరుతున్నాను. ఎక్స్ప్రెస్ హైవే వర్క్ నడిపే టైంలో కానీ, 17 స్పాట్లు నడిచే టైంలో కానీ, ఈ స్పాట్లలో పోలీస్ కానిస్టేబుల్ పెట్టి నైట్ పూట యాక్సిడెంట్ జరగకుండా డే టైం కూడా సెక్యూరిటీ పెట్టే విధంగా కాంట్రాక్టర్, ప్రైవేట్ సెక్యూరిటీ ద్వారా మీరు కూడా సెక్యూరిటీ పెట్టాలని, జిల్లా 2 కలెక్టర్ కూడా జాగ్రత్త వహించాలని మరొకసారి చేస్తుంటూ మా ముఖ్యమంత్రి గారికి, గడ్కరీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి మేము అభివృద్ధి కోసం కేంద్రంతో పోయినసారిలాగా కాదు, పోయిన 5 ఏళ్ళు ఆర్ఎండ్బి మినిస్టర్ ఎక్కడ నాకు అనిపించిందా? ఇవాళ నేను 6 మాసాలనే ఈరోజు మన గట్కేసర్ ఉప్పల్ గట్కేసర్ ఫ్లైఓవర్ ఆగిపోయింది. అది 8 ఏళ్ళకే మొదలైతే దాన్ని రీటెండర్ పెట్టిస్తున్నాం ఇప్పుడు. అలాంటి మరి ఇప్పుడు ఆ మన్నెగూడ రోడ్డు వికారాబాద్కి వెళ్ళిపోయే రోడ్డు పని సాధించినాం. అలా 12 రోడ్ల కల్వకుర్తిపోయే 4 లేన్గా దాన్ని ఇప్పుడు ఈ నెలలో ప్రారంభిస్తున్నాం. రేపు నేషనల్ హైవే డైరెక్టర్ అజయ్ చౌదరి గారు ముఖ్యమంత్రి గారి సమక్షంలో మళ్ళొకసారి రివ్యూకి పిలిపించాను ఆయనని. ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి
మంచిర్యాల ఆర్మూర్ కానీ అలా కూడా ఇవాళ వేగవంతం చేస్తూ మళ్ళా జిల్లా అభివృద్ధికి సంబంధించిన రావణవేల ప్రాజెక్టుని డిసెంబర్లో దాన్ని 60,000 ఎకరాలు 60,000 ఎకరాలలో 60,000 నగరికెళ్ళు 40,000 తుంగతుర్తి నల్గొండకు 24,000 కలిసి దాన్ని కూడా వచ్చే మార్చి నాటికి పూర్తిగా కాలువల ద్వారా నీళ్ళు అందిస్తాం. ఇంకా ముఖ్యమైన సమస్య ఫ్లోరైడ్ ఎంత మనకు అరిష్టం తెచ్చిపెట్టి మన ప్రాణాలని 20 ఏళ్ళకే 60 ఏళ్ళుగా మార్చిందో మూసీతోని హైదరాబాద్లో ఉన్న డ్రైనేజ్ అంతా ఇండస్ట్రియల్ వేస్టేజ్ ట్రీట్మెంట్ చేయకుండా మన జిల్లాకు వదిలిపెడితే దిక్కు లేక ఆ నీళ్ళే వ్యవసాయానికి వాడుకొని పంటలు పండిస్తున్నాం. దాన్ని మా ముఖ్యమంత్రి గారు తెలంగాణ తెచ్చిన అంటాడు 7 లక్షల కోట్ల అప్పు తెచ్చి 2 లక్షల కాళేశ్వరం కట్టిండు కూలిపోవడం అయిపోయింది. ఇవాళ 30-40 వేల కోట్లు పెడితే మూసికి సపరేట్ పైప్ లైన్ వేయించి మా మూసీలు ఇవాళ మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మకి వెళ్ళి 5 టీఎంసీల నీళ్లు గోదావరిలో వదిలిపెట్టి మా ముఖ్యమంత్రి గారు రంగారెడ్డి హైదరాబాద్ నల్గొండ జిల్లా ప్రజలకు ఇవాళ ఆయన ఒక వరంలాగా ఆ ప్రాజెక్టుని ఎంటబడి శాంక్షన్ చేయించుకున్నాడు. దానికి తోడు హైదరాబాద్ చుట్టుపక్కల 30,000 కోట్లతోని రీజనల్ రింగ్ రోడ్డు హైదరాబాద్ పటాన్ని హైదరాబాద్ ముఖ చిత్రాన్ని ప్రపంచ పటంలో ఉంచే విధంగా RRR రోడ్డు పూర్తి చేయడం నేను ఏ విధంగా కంకణం కట్టుకున్నాను. మా ముఖ్యమంత్రి గారు 40,000 కోట్లైన నల్గొండ రంగారెడ్డి హైదరాబాద్ ప్రజల్ని కాపాడుకుంటా అని చెప్పి మూసీకి 40,000 కోట్లతోని డిసెంబర్ లోపు పనులు ప్రారంభిస్తున్నందుకు మా జిల్లా ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు. అలాగే 15వ తారీఖు లోపు 2 లక్షల రుణమాఫీ చేసి ఇంకా మిగిలిపోయిన ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి కొన్ని కార్యక్రమాలు ఆలస్యమైంది. అందరికీ కూడా హామీ ఇస్తున్నాం. For more videos like this, subscribe Big TV channel.